చైతన్య రథం ప్రేక్షకులకు, వీక్షకులకు, అభిమానులకు స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. ఈరోజు మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు. మిర్చి రైతుని మోసం చేసింది జగన్ రెడ్డి, సిఈసిగా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేష్, డ్రగ్స్ రహిత ఏపీ మా లక్ష్యం డోలా, జల వివాదాలపై సానుకూల పరిష్కారం, ఢిల్లీ కొత్త సీఎంగా రేఖా గుప్తా, ఈసీ నిబంధనలకి వ్యతిరేకంగా నిన్న దొంగ యాత్ర ప్రారంభించిన జగన్ రెడ్డి మరో 8 మందిపై కేసు పెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, ఈసీ చర్యలు తీసుకుంటుంది. ఈసీ పెట్టిన కేసు ఇది. మెరిట్ ఆధారంగానే వైస్ ఛాన్సలర్ల నియామకం గత జగన్ రెడ్డి ప్రభుత్వంలో చూసాం. అడ్డగోలుగా వెచ్చలుడిగా నియామకాలు జరిగినాయి. ఎలాంటి వాళ్ళని నియమించారో చూసాం. చాలామంది వైస్ ఛాన్సలర్లు వాళ్ళకంటే ఆకురౌడీలు, గుండాలు బెటర్ అనిపించేలా నియామకాలు చేశాడు జగన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం వచ్చినాక మెరిట్ ఆధారంగా ఉన్నత విద్యావంతులకే అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం. ప్రపంచానికే ఏపీ ఆదర్శం, క్రీడలకు అత్యంత ప్రాధాన్యం, మీరు వచ్చాకే టెన్షన్ ఫ్రీ ఎడ్యుకేషన్, కార్యకర్తలే నా ప్రాణం అన్నారు నారా లోకేష్. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి లక్ష్యంగా రానున్న 5 ఏళ్లలో 25,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చేందుకు నిర్దేశించుకున్నామని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ద్వారకా ఢిల్లీ యశోభూమిలో బుధవారం సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్ టూరిజం ఎగ్జిబిషన్ 2025కు జ్యోతి ప్రజ్వలనం చేసి ఉపన్యసించారు. ప్రకృతి సేద్యానికి విదేశీ సహకారం. దావోస్ చర్చల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చిన విదేశీ కంపెనీలు దావోస్ని ప్రకటన చేయాలి చంద్రబాబు నాయుడు గారు కానీ, మంత్రి లోకేష్ గారు కానీ. ఏ కంపెనీలు వస్తున్నాయో అక్కడేం వెల్లడించలా వాళ్ళు. దానికి జగన్ రెడ్డి అండ్ కో వాళ్ళు చేసిన ప్రచారాలు, వాళ్ళు చేసిన దుష్ప్రచారాలకి చెప్పుతో కొట్టినట్టుగా వస్తున్నాయి కంపెనీలు. సీఎంతో పెగాసన్ క్యాపిటల్ అడ్వైజర్స్ ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ సంస్థల భేటీ. రైతు సాధికార సంస్థతో కలిసి పనిచేసేందుకు త్వరలో ఒప్పందం. సాగు, ఉత్పత్తి, సాంకేతికత, మార్కెటింగ్ వంటి అంశాల్లో సాయం. రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 5 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం సాగవుతోంది. 2028-2029 నాటికి రాష్ట్రంలో 40 లక్షల మంది రైతులను ప్రకృతి వ్యవసాయం మళ్లించి తద్వారా 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం సాగేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. రైతు సాధికార సంస్థ ద్వారా ప్రకృతి సేద్యం వల్ల కలిగే లాభాలను రైతులకు వివరిస్తోంది. మరోవైపు ఈ రంగంలో ఉన్న అవకాశాలను విస్తృతంగా ప్రచారం చేస్తోంది. రైతుకు అవసరమైన తోడ్పాటును అందించేందుకు వివిధ సంస్థలతో కలిసి పనిచేయనుంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల దావోస్ పర్యటనలో పలు సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు వివరించారు. ప్రకృతి వ్యవసాయంలో ఏపీతో కలిసి పనిచేసేందుకు రావాలని పలు సంస్థలను ఆహ్వానించారు. ఈ క్రమంలో నాడు చంద్రబాబుతో భేటీ అయిన పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్ ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ సంస్థల ప్రతినిధులు ఏపీకి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్ చైర్మన్ క్రెయిగ్ కోగుట్, ఆపరేటింగ్ అడ్వైజర్ గినా మెక్కార్తీ, ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ సీఈఓ కీత్ అగోడా ముఖ్యమంత్రితో సచివాలయంలో సమావేశమయ్యారు. దావోస్ సమావేశానికి కంటిన్యూ మీటింగ్గా జరిగిన నేటి సమావేశంలో రానున్న రోజుల్లో కలిసి పనిచేసే అంశాలపై చర్చించారు. ప్రకృతి వ్యవసాయం, భిన్నమైన వాతావరణాన్ని తట్టుకోగల పంటలను అందించడం, రైతు నుండి వినియోగదారు వరకు ఎండ్ టు ఎండ్ అనుసంధాన వ్యవస్థను రూపొందించడం, మార్కెటింగ్ డెవలప్మెంట్, ఫైనాన్సింగ్, డేటా మేనేజ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడంపై ఈ సంస్థలు సహాయపడనున్నాయి. పబ్లిక్, ప్రైవేట్ సంస్థల నుంచి ఆర్థిక సాయాన్ని అందించేందుకు సహకారాన్ని ఇస్తున్నాయి. ప్రకృతి వ్యవసాయ పర్యావరణ వ్యవస్థ కోసం ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ప్రమోట్ చేస్తాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన రైతు సాధికార సంస్థతో పెగాసన్ క్యాపిటల్ అడ్వైజర్స్ ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ సంస్థలు ఎంఓయూ చేసుకోనున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో అవకాశాలను, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను, ప్రస్తుత పరిస్థితులను ఆ సంస్థల ప్రతినిధులకు వివరించారు. ప్రజల ఆహార అలవాట్లు మారుతున్నాయని, ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతుందని అన్నారు. తాము తీసుకునే ఆహారంపై వారు అవగాహన కోరుకుంటున్నారన్నారు. రానున్న రోజుల్లో ఆహార ఉత్పత్తుల సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ అనేది కీలకం కానుందని వివరించారు. ఆ దిశగా తాము రైతులను, ఉత్పత్తిదారులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ప్రకృతి సేద్యం తన కళని చెప్పిన సీఎం రైతుల్లో చైతన్యం తెచ్చి అనుకున్న లక్ష్యాలను సాధిస్తామని అన్నారు. దీనికి సహకరించాల్సిందిగా ఆ సంస్థల ప్రతినిధులను కోరారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తూనే ఉన్నాం, పెస్టిసైడ్స్ వాడటం మూలంగా ప్రజలు ఎలా అనారోగ్య పాలవుతున్నారో, క్యాన్సర్కి ఎలా కారకులు అవుతున్నారో చూస్తూనే ఉన్నాం. అవన్నీ తొలగించుకోవాలంటే ఒక ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా పెస్టిసైడ్స్ లేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించక తప్పదు. ఆ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు మనం అధికంగా ఉత్పత్తి చేసుకోగలిగితే ప్రపంచానికి అందించే అవకాశం మనకు చాలా ఉంది. ఆ దిశగానే ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటున్నారు. రైతును కూడా ప్రోత్సహిస్తున్నారు. ప్రకృతి సేద్యంతో చేసే ఉత్పత్తులు ఏవైనా రేటు కూడా అధిక రేటే ఉంటుంది, ఫలితాలు కూడా అలాగే ఉంటాయి, ఆరోగ్య సమస్యలను తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ప్రకృతి సేద్యాన్ని విపరీతంగా ప్రోత్సహిస్తున్నారు. రైతులకు అండగా ఉంటామని చెప్తున్నారు. పలు సందర్భాలు ఆయన చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా ఆ
ప్రోత్సాహంలో భాగానే ఇప్పుడు పెగాసన్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ రావడం జరుగుతుంది, ఒప్పందాలు చేసుకోబోతోంది. త్వరలోనే రైతులు కూడా ఆ దిశగా ప్రయాణించాలని కోరుకుందాం. మెరిట్ ఆధారంగానే వైస్ ఛాన్సలర్ నియామకం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్య సరికొత్త అధ్యాయాన్ని సూచిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైస్ ఛాన్సలర్ను పూర్తి మెరిట్ ఆధారంగా నియమించామని తెలిపారు. భావి పౌరులను తీర్చిదిద్దడంలో ఉన్నత విద్య కీలక పాత్ర పోషిస్తోందన్నారు. గత పాలనలో రాజకీయ ప్రభావం, లాబింగ్తో వీసీల నియామక ప్రక్రియ బలహీనపడిందని విమర్శించారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెరిట్ ఆధారిత వ్యవస్థ సేవ చేయడానికి అర్హులైన వ్యక్తులను నియమించేలా చేస్తుందన్నారు. సామాజిక న్యాయాన్ని ప్రోత్సహిస్తూనే ఈ విధానం ఇప్పటికే ఫలితాలను అందిస్తోందని సీఎం వెల్లడించారు. మొదటిసారిగా ఎస్టీ మహిళా ప్రొఫెసర్ ప్రసన్నశ్రీ వైస్ ఛాన్సలర్గా నియమితులయ్యారన్నారు. ఇది విద్యా సామాజిక న్యాయానికి గర్వకారణమైన మైలురాయిగా సీఎం పేర్కొన్నారు. కొత్తగా నియమితులైన వైస్ ఛాన్సలర్లందరినీ సీఎం అభినందించారు. విద్యా విజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో వారి పదవీకాలం విజయవంతం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. రాజకీయ ప్రభావం, లాబింగ్ అని ముఖ్యమంత్రి గారు ఎందుకు అన్నారంటే, ఆంధ్ర యూనివర్సిటీలో చూసాం. ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎంత దుర్మార్గం ప్రవర్తించాడో. వైసీపీ పార్టీ కార్యకర్త కంటే దిగజారిపోయి ఆ స్థాయిని దిగదార్చుకుని జగన్మోహన్ రెడ్డి బంటోత్తులా వ్యవహరించాడు. అనేక సందర్భాల్లో మనం చూసాం. అడ్డగోలుగా వ్యవహరించాడు. అలాగే నాగార్జున యూనివర్సిటీలో కూడా ఒక వైస్ ఛాన్సలర్ ఉండేవాడు. ఆయన కూడా అదే పరిస్థితి. జగన్ రెడ్డికి బంటోత్తుగానే వ్యవహరించాడు ఆయన. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా వ్యవహరించిన పాపాన పోలా ఈ రెండు చోట్ల. ఇక మిగతా చోట్ల అడపదడప కొన్ని జరిగినాయి. వాటికంటే ఈ రెండు ప్రధానంగా జరిగిన విషయాలు ఇవి. ఈ రెండు యూనివర్సిటీలో చాలా అడ్డగోలుగా చాలా దారుణాలు జరిగినాయి. నియామకాలు కూడా అంతే. అడ్డా మీద కూలీలందరినీ తీసుకొచ్చి గెస్ట్ లెక్చరర్ పోస్ట్ ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. ఆ గెస్ట్ లెక్చరర్ పోస్టులు ఇవ్వడం కాకుండా వాళ్ళకి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు దోచిపెట్టడం. వీళ్ళు అడ్డా మీద కూలీలుగా కూడా పనికిరారు వాళ్ళు. అలాంటి చెత్తను తీసుకొచ్చి ఆంధ్ర యూనివర్సిటీలో గెస్ట్ లెక్చరర్ పోస్టులు ఇచ్చి లక్షలు తగలేశారు. అవన్నీ కట్టడి చేస్తూ ఉన్నత విద్యావంతులు, మంచి వ్యక్తులనే వీసీలుగా నియమించారు చంద్రబాబు నాయుడు గారు.